హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ఇంటికి వచ్చేసింది. అయ్యో, విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. అదేనండి, ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజైతే నాకు మినిమం 3 అవర్స్ అయితే పట్టిందండి. ఇదేంటి 3 అవర్స్ ఏం చేసావు ఏంటి అనుకునేది వాళ్ళు వీడియో ఫుల్ చూసేసేయండి. ఇంకోటి అయితే వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ రాసేసేయండి. మన వీడియోలో ఎప్పుడు ఏదో క్వశ్చన్ అడుగుతూ ఉంటా కదా, వాళ్ళైతే చక్కగా ఆన్సర్ రాసేసేయండి. ఏంటి అంటే, నాకు పీతలు శుభ్రం చేసుకోవడానికి మినిమం 1 అవర్ అయితే పట్టిందండి. అంత చిన్నగా నేను శుభ్రం చేసుకుంటూ ఉన్నాను. స్పీడ్గా చేయటం ఇదంతా తలనొప్పి కదా, చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి అయితే అంటానండి, ఇది నాకు సండే వ్లాగ్. సండే అనగానే ఏం పని ఉంటుంది, ఊరికి ఇంట్లో కూర్చున్న వాళ్ళు వంట చేయటమే కదా, దానికే బాధపడిపోతారనుకుంటారు కదా. అదేం లేదండి, జాబ్ చేసే వాళ్ళకైతే ఒకటే వర్క్ అండి. ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా పనులు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో ఉంటున్నామంటే ఏదో ఒక పని కల్పించుకొని చేస్తూ ఉంటామండి. ఇంట్లో వాళ్ళకే పనులు ఎక్కువ. పిల్లలు అంటారు, అవంటారు, ఇవంటారు, షాపింగ్ అంటారు, ఇల్లు క్లీనింగ్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంట్లో ఉండే వాళ్ళకి ఎక్కువ పనులు ఉంటాయి. జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఒకటే పని అండి, వెళ్ళి వర్క్ చేసుకోవడమే. ఏముంది, ఇంట్లో పని అమ్మాయిని పెట్టేసుకుంటారు, ఇల్లు శుభ్రం అవుతుంది, జాబ్కి వెళ్ళి పని చేసుకుంటారు. ఇదే కదా, జాబ్కి వెళ్ళే వాళ్ళకి ఒకటే పని, ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి అనేవాళ్ళు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇప్పుడైతే కనుక ఆదివారం ఆడవాళ్ళకి సెలవు పక్కన పెట్టేసి, సెలవు ఎందుకు, మనం వంటగదిలోకి వచ్చేసాము. ఇప్పుడైతే కనుక పచ్చిమిరకాయలు ఉప్పు కలిపి మిక్సీ వేస్తున్నానండి. మిక్సీ వేసిన పేస్ట్ అయితే కనుక గోంగూరలో వేస్తున్నాను. గోంగూర పులుసు కూర చేస్తున్నానండి. ఇంకా పీతలు అయితే నాకు 1 అవర్కి పైనే పట్టినాయి శుభ్రం చేసుకోవడానికి. నిదానంగా శుభ్రం చేసేసుకున్నాను. ఎందుకంటే పీతలు అనేది చాలా శుభ్రం చేసుకోవాలంటే అవి నీచు వాసన ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే కనుక మజ్జిగ పోసేసి శుభ్రం చేసుకుంటే ఆ స్మెల్ అనేది పోతుంది. నేనేం చేశాను అంటే మజ్జిగ పోసేసి ఒక 10 నిమిషాలు వదిలేసాను. వదిలేసిన తర్వాత నిమ్మకాయ కూడా పిండేసాను. 10 నిమిషాల తర్వాత నిమ్మకాయ పిండేసి బాగా కలిపేసి మనకి నీళ్ళు తెల్లగా వచ్చేలాగా శుభ్రంగా మనకి నీళ్ళు ఎలా అయితే పోసామో అలాగే వచ్చేలాగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ విధంగా పీతలు శుభ్రం చేసే చికెన్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టేసానండి. ఉప్పులో నానపెట్టేసి అది పక్కన పెట్టేసింది. ఇప్పుడైతే పొయ్యి వెలిగించేసుకొని చక్కగా గోంగూర ఉడుకుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే రెడీ చేసేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నెక్స్ట్ పనులు ఉన్నాయి కదా, ఉల్లిపాయ పచ్చిమిరకాయ కట్ చేసుకోవాలి. ఇంకా గోంగూర అయితే కనుక మీరు ఉడికినాక చెక్ చేసుకోండి, పులుపు సరిపోయిద్ది అంటే కనుక ఓకే, సరిపోని వాళ్ళు కొంచెం చింతపండు అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు అనేది కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు 2 రకాలుగా కట్ చేస్తాను. ఒకటేమో చిన్న ముక్కలుగా కట్ చేస్తాను, ఒకటేమో పెద్ద ఉల్లిపాయ పొడవు కట్ చేస్తాను. ఎందుకు పొడవుగా ముక్కలుగా కట్ చేస్తున్నాను అనేది మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు పొడవుగా కట్ చేసినవి అయితే కనుక నేను చక్కగా గోంగూరలో వేస్తున్నాను. ఈ గోంగూరలో ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఇప్పుడైతే కనుక ఒక గిన్నె పెట్టేసుకున్నాను. ఇప్పుడు 2 కూరలు 2 గిన్నెల్లో అయితే చేసేస్తాను. ఇంకోటి అయితే పీతలు అయితే ఎప్పుడైనా సరే నాన్ స్టిక్ దాంట్లో చెయ్యకండి. స్టీల్ దాంట్లో కానీ మట్టి దాంట్లో కానీ చెయ్యండి. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, పీతలకి కాళ్ళు ఉన్నాయి. మన కాళ్ళు ఉన్నట్టు పాపం దానికి కూడా ఉంటాయి కదండి. ఆ కాళ్ళు గీరుకొని అది నాన్ స్టిక్ అయితే కనుక కోటింగ్ పోతుంది. అందుకని చెప్పి పీతలు అనేది స్టీల్ దాంట్లో చేసుకుంటే కనుక కోటింగ్ అనేది పోకుండా ఉంటుంది. ఇప్పుడైతే కనుక నేను 2 పొయ్యిల మీద 2 గిన్నెలు అయితే పెట్టాను. ఇంకా గిన్నెల్లో ఏమేమి వేస్తాను ఏంటి అనేది ఇప్పుడు గెస్ట్ చేసిన వాళ్ళు ఉంటే ఒక్కసారి కామెంట్ చేసి పౌజ్ చేసి కామెంట్ చేయండి. అసలు నేను దేంట్లో ఏది వండుతున్నాను అనేది ఆల్రెడీ నేను క్లూ కూడా ఇచ్చాను కాబట్టి మీరు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారనేది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి అనుకుంటున్నారు, అసలు మన ఛానల్లో ఓన్లీ వంటే కావాలనుకుంటున్నారా, ఇంకేదన్నా మన కొటేషన్స్ పెడుతున్నాం కదా అవి కూడా నచ్చుతున్నాయి, ఒక్కసారి ఆ వీడియోస్ కూడా చూసి కామెంట్ చేయండి. ఇప్పుడైతే దీంట్లో దాచిన చెక్క వేసాను, యాలక్కాయలు వేసాను, లవంగాయ వేస్తానండి. పీతల్లో అయితే కనుక ఇది వేస్తున్నాను. ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది కదా, పీతలు అనేది స్టీల్ దాంట్లో చేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయలు అయితే కనుక చక్కగా ముక్కలు కట్ చేసుకున్నాను. చికెన్ కూడా ఫ్రై చేస్తున్నానండి. ఈరోజైతే 2 ఫ్రైయే చేస్తున్నాను. గోంగూర ఒక్కటే పులుసు కూర చేస్తున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు చక్కగా వేసేసుకొని ఇవైతే బాగా కలర్ రావాలండి. ఇప్పుడు రెండిటిల్లో ఉల్లిపాయలు అనేది వేసేసుకున్నాను. ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాలి అంటే ఒక టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను.
కొంచెం ఉప్పు వేయండి. ఉల్లిపాయలు త్వరగా దాంట్లో వాటర్ బయటకు వచ్చేసి ఏగిపోతాయి. కాబట్టి అది ఫాలో అయ్యేవాళ్ళైతే చక్కగా వేసేసుకోండి. పచ్చిమిరకాయలు అనేది పొడవు కట్ చేసుకున్నాను. ఈ పొడవుగా కట్ చేసిన పచ్చిమిరకాయలు అయితే రెండిటిల్లో ఇప్పుడే వేసేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకేంటి అంటే ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను పక్కనే వేరే పనులు చేస్తూ ఉంటాను. ఇదే పొయ్యి మీద పెట్టేసి వల్ల కాదు. ఇంకా ఈ వీడియో మొత్తం మీద మీకు అసలు ఎన్ని రెసిపీస్ కనిపించినాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఎందుకు అంటే గనక అసలు ఏమేమి రెసిపీస్ కనిపించినాయి ఏంది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేస్తే మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు అనేది అయితే తెలుస్తుంది. నేను క్వశ్చన్ అయితే ఇంకా అడగలేదండి. క్వశ్చన్ అయితే అడుగుతాను. ఇప్పుడైతే గనక రెండిటికి ఒకటే గంట పెడుతున్నావు ఏంది తల్లి పీతలకి చికెన్కి అనుకుంటున్నారా? అదేం లేదండి వేరువేరుగా పెడతాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఉల్లిపాయ వేపుతున్నాను. ఉల్లిపాయ అనేది రెండిటిలో ఒకటే కదా అందుకని చెప్పి ఉల్లిపాయ వేపుతున్నాను. ఇప్పుడు పీతలకైతే టమోటా కూడా వేసానండి. టమోటా వేసి బాగా మగ్గించుకోవాలి. నేను తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా రెడీగా ఉంది కదా అది కూడా వేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి మనకి మీ ఇష్టం అండి. కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ. అదేంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గ్రీన్ కలర్లో ఉంది అనుకుంటున్నారా? మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మనం ఏంటి అంటే పచ్చిమిరకాయలు మిక్సీ వేసాం కాబట్టి అది వేస్తున్నాం. ఇంకా మీకు ఎదురుగా గోంగూరలో కూడా కొంచెం పచ్చిమిరకాయలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ముక్కలు కూడా వేసానండి. పంటి కింద తగులుతూ ఉంటే బాగుంటుంది. అచ్చం పేస్ట్ వేసే కాడికి పచ్చిమిరకాయ ముక్కలు కూడా కొంచెం వేసేసేయండి. ఇప్పుడైతే కనుక నేను ఇక్కడైతే గనక శుభ్రంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పటి నుంచి సపరేట్ గంటెలు అయితే పెడతానండి. ఇంకా గోంగూరకు అనేది సపరేట్ ప్లేటు గంటె పెడతాను. ఎందుకు అంటే గనక మనకి గోంగూర వెజ్ కాబట్టి ఇదేంటంటే తెల్లారికుండా బాగుంటుంది. చేసిన రోజు కన్నా తెల్లారి చాలా బాగుంటుందండి గోంగూర ఈ విధంగా చేస్తే. ఇదేంటంటే చికెన్ కాంబినేషన్లో బాగుంటుంది. పీతలకి సైడ్గా బాగుంటుంది కాబట్టి నేను ఈ విధంగా ఇదే రోజైతే చేస్తున్నాను. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీ అందరికి ఒక రిక్వెస్ట్ చేసిన మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు ఇప్పుడైతే కనుక ఇక్కడ ఇదంతా మనకి మగ్గిపోయింది కదా ఇప్పుడు పీతలు వేస్తున్నానండి పీతలు వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేస్తా దాంట్లో వచ్చిన వాటర్ అంతా ఆవిరైపోవాలి ఈలోపు ఏంటంటే చాలామంది బెల్ ఐకాన్ క్లిక్ చేయటం లేదు ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి ఒక బెల్ కొట్టండి ఎందుకంటే నాకు బూస్టింగ్ అనిపించి మంచి మంచి వీడియోస్ చేయటానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే కనుక పీతలు వేసాను కదా పీతలు వేసినాక ఉప్పు కారం సాంబారు వేస్తున్నానండి సాంబార్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు కదా కల్లుప్పు వేస్తున్నాను కల్లుప్పు వేస్తే కూరలు చాలా టేస్టీగా ఉంటాయి సాల్ట్ కన్నా మీరు ఎప్పుడైనా సరే వాడి చూడండి సాల్ట్ వాడేవాళ్ళు ఒకసారి కల్లుప్పుకు మారి చూడండి తప్పేమీ లేదు ఇప్పుడు సాంబార్ వేసాను ఈ సాంబార్ ఏంటి అంటే కనుక చిన్నులపాయి ధనియాలు జీలకర్ర పసుపు కొమ్ములు కలిపి ఆముదం వేసి కొట్టించుకుందండి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఏంటంటే పీతల్లో వచ్చిన వాటర్ అంతా ఈరిపోయేదాకా కలిపేసుకోండి చూస్తున్నారు కదా పీతలు మనకి వండటం కూడా కడగటం కన్నా వండటం తేలికేనండి అదే పొయ్యి మీద పెట్టేస్తే ఉడుకుతూ ఉంటుంది మనం దాని గురించి ఆలోచించుకునే పని లేదు కారం అయితే వేస్తున్నా నాన్ వెజ్ అనగానే కారం అనేది కాస్త ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కారం లేకపోతే నాన్ వెజ్ తినలేమండి దాని టేస్ట్ కూడా అంత అనిపించదు కాబట్టి మీరేంటంటే కాస్త కారం అనేది ఎక్కువ వేసేసేయండి ఇప్పుడు కారం ఎక్కువ వేసేసాను కదా ఇప్పుడు ఇవన్నీ పీతలకు పట్టేలాగా అలా కలిపేసి బాగా కుక్ చేయండి నేనైతే ఈ విధంగా 10 మినిట్స్ అయితే వదిలేసానండి సిమ్లో పెట్టేసి హైలో చేసుకునే కాడికి సిమ్లో చేసుకుంటేనే బాగుంటుంది అందుకే నాకైతే 3 అవర్స్ అయితే పట్టింది ఈ పని అంతా చేసుకోవడానికి ఇప్పుడు చూసారు కదా వెనక పొయ్యి మీద ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఏగుతున్నాయి దాంట్లో అయితే ఇంకా ఏమీ వేయలేదు యువతలో ఒక ప్లేట్ పెట్టాను అది గోంగూరలోకండి గంట నాన్ వెజ్ రెండింటికి కలిపి ఒకటే ప్లేట్లో గంటలు పెట్టాను ఇప్పుడు ఇదైతే మూత పెట్టేసి బాగా మగ్గించుకుందాము చాలా టైం అయితే పడుతుంది చూసారు కదా ఈ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుంటున్నానండి ఇప్పుడైతే ఆ చికెన్ కూడా మనకి ఏంటంటే ఒకసారి కలిపేసుకొని మనకి చికెన్ ఆల్రెడీ రెడీగా ఉంది కదా అది కడిగేసింది దాంట్లో వేసేసుకోవాలి వేసేసే ముందు ఒకటైతే ఫస్ట్ అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం చిన్నులపాయ పేస్ట్ మీరు ఎంత అయితే తినగలుగుతారో
అంత అయితే వేసేసుకోండి. ఇప్పుడు అల్లం చిన్నులపై పేస్ట్ వేసాను కదా, ఈ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇంకా నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను, కలర్ కూడా సూపర్ ఉంటుందండి, అందుకే లాస్ట్ దాకా ఫాలో అవ్వండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా నేనేంటంటే ఒకసారి ఇట్లా ఒకసారి అలా చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఒకే రకం చేస్తూ ఉంటే నాకు బోర్ కొడుతుంది, తినే వాళ్ళకి కూడా ఇసుగ్గా అనిపిస్తుంది కదా. అందుకని ఎప్పుడు ఒకే రకంగా అయితే చేయనండి. ఇప్పుడైతే చికెన్ వేస్తున్నాను. చికెన్ అనేది ఇలా నానబెట్టి వేస్తే ఏంటంటే లోపల జ్యూసీగా ఉంటుంది, పైన క్రంచీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఉప్పులో నానబెట్టి కడిగేసి ఆ చికెన్ వాడి చూడండి, ఎప్పుడు అలాగే చేసే కడిగి ఒక్కసారి ఇలా చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది, నీచు వాసన కూడా అనిపించదండి. ఇప్పుడైతే అది చక్కగా చికెన్ వేసేసాం కదా, చికెన్ వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకున్నాను, అన్నాను కదా, ఏం క్వశ్చన్ అంటే గనక పీతల్లో అసలు నేను ఏమేమి వేసి చేశాను ఇప్పటి వరకు, పీతలు చేయటం చూశారు, పీతలు కుక్ చేశాను, పీతల్లో అసలు ఏమేమి వేసాను అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఉల్లిపాయ దగ్గర నుంచి ఆయిల్ దగ్గర నుంచి మీరు నేనేమేమి వేసాను ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే కనుక చికెన్ అనేది చక్కగా వేసాం కదా, అది కలిపేసుకొని ఉప్పు కారము మసాలా పొడి వేసేసుకోవాలి. అది వేసే ముందు ఒకసారి మూత పెట్టేస్తే ఏంటంటే చికెన్లో వాటర్ అనేది వస్తుంది. చికెన్లో వాటర్ వచ్చేసి ఇంకా ఆ వాటర్ ఎగిరిపోయిన దాకా ఉంచండి. ఎందుకంటే అలా ఎగిరిపోయిన దాకా ఉంచడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు నీళ్లు పోయాలన్నా ఏదన్నా చేయాలన్నా సరే ఫస్ట్ నాన్ వెజ్లో వాటర్ అనేది మొత్తం డ్రై అయిన దాకా వదిలేసేయండి. ఇప్పుడు చూసారు కదా, పీతల్లో చక్కగా ఆయిల్ బయటకు వచ్చేసింది. ఈ ఆయిల్ బయటకు వచ్చిందా ఫ్రై చేశాను. ఇంకా మిక్సీ జార్లో నీళ్లు పోసేసి పీతల్లో పోసేసి ఒక్కసారి కలిపేసానండి. కలిపేసి అలా వదిలేసానండి. నేనైతే కనుక ఇగురులా చేస్తున్నాను కదా, ఆ వాటర్ అన్నీ పోస్తున్నాను అంటే కనుక నాకు పీతలు అనేది బాగా కుక్ అవ్వాలి కాబట్టి అవన్నీ కుక్ అయిపోయిన తర్వాత నేనేంటంటే ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయి బాగా డ్రై అవుతుంది. మీరేంటంటే ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు మీకు ఎంతవరకు లిక్విడ్ కావాలి అనుకుంటున్నారు చూసి అంతవరకు ఆపేసుకోవచ్చు. నేనేంటంటే ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయితే అయిపోయిందండి పీతలు, ఎందుకంటే నేను ఇప్పటికి 10 నిమిషాలు అలా వదిలేసి ఉంచాను. అలా వదిలేయటం వల్ల చాలా వరకు కుక్ అయిపోతుంది. కానీ ఇలా కూడా మూతలు పెట్టేసి ఇంకా కుక్ చేసుకుంటానండి. ఒక పక్క గోంగూర అనేది ఉడుకుతూ ఉంది, ఇంకో పక్క చికెన్ ఫ్రై అవుతూ ఉంది, ఒక పక్క అయితే పీతలు కూడా రెడీ అవుతూ ఉన్నాయి. ఇంకా చూసారు కదా, పొయ్యి అనేది మార్చేసాను. ఇప్పుడు చికెన్లో అయితే కనుక ఏం వేసాను, ఉల్లిపాయ వేసాను, అవి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాను. ఇప్పుడైతే కనుక చికెన్ వేసాను. చికెన్ కొంచెం మగ్గి కలర్ కూడా మారింది. ఇప్పుడైతే కల్లుప్పు వేసానండి. ఇప్పుడైతే గోంగూర కలుపుతూ ఉన్నాను. ఇంకొంచెం ఉడికిన తర్వాత నేను ఏంటంటే గోంగూర సిమ్లో పెట్టేసాను. ఈ పనులన్నీ అయ్యేటప్పటికి అదే ఉడుకుతుంది, లాస్ట్లో ఇంకా పోపు వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి దాని గురించి అంత పట్టించుకోవడం లేదండి, మనకు వంటింట్లో ఉంటాం కదా ఇంకా చాలాసేపు. ఇప్పుడైతే సాంబార్ వేస్తున్నాను. ఈ సాంబార్ కూడా ఎలా చేసాము ఏంటి అనేది ఆల్రెడీ ఇదే వీడియోలో చూసి చెప్పాను. అది మీకు తెలుసుంటే వినుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే కనుక చక్కగా సాంబార్ వేసేసి ఉప్పు కారము సాంబారు మసాలా పొడి అవి వేసేసి బాగా కలిపేసుకుంటే ఏంటంటే ముక్కకు పట్టేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే వీలున్నంత వరకు మసాలా పొడి స్టార్టింగ్లో వేయండి, ఎండింగ్ దాకా వెయిట్ చేయకండి. అలా ఏంటి అంటే మనకి ఎక్కువ చికెన్లో కుక్ అయితే గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉంటుంది. ఇంకొక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నా. ఇట్లా నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ అల్లంకి సంబంధించినవి ఏమన్నా తిన్నప్పుడు డ్రింక్స్ అయితే తాగకండి. అలా తాగటం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది. కాబట్టి మీరేంటంటే నాన్ వెజ్ తినగానే డ్రింక్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అనిపిస్తూ ఉంటుంది, మనసుకు అనిపిస్తుంది. కాబట్టి అదేంటంటే ఆపేయటం బెటర్ అండి. నాన్ వెజ్ తిన్న రోజు డ్రింక్ తాగకుండా ఉంటే మంచిది. మీరు తాగాలి కొంచెం గ్యాస్కి సంబంధించిన అన్నప్పుడు కిన్లే వాటర్ ఉన్నాయి కదా, సోడా అవి తాగేసేయండి. లేదు అంటే సుగంధ సోడా తాగండి. లేదు అంటే కనుక వేడి తగ్గుతుంది సుగంధ సోడా తాగటం వల్ల. అది ఎలా ఏంటి అనేది మనం మినీ కిచెన్లో ఎక్కడో చోట వచ్చే ఉంటుంది, లేదంటే త్వరగా వీడియోస్ వస్తాయి. ఇప్పుడైతే కనుక ఉప్పు కారము ఇప్పుడు కారం వేసాను, నాన్ వెజ్ అనగానే కారం ఎక్కువ ఉంటుంది. ఇంకా ఏంటంటే స్ప్రైట్ తాగండి. కోకోకోలా థమ్స్అప్ ఇలాంటివి తాగకుండా ఉంటే బెటర్, ఎందుకంటే దాంట్లో అనేది కెమికల్ ఎక్కువగా కలుస్తుంది. ఇప్పుడైతే మసాలా పొడి కూడా రెండిట్లో ఒకేసారి వేస్తున్నానండి. ఈ మసాలా పొడి కూడా వేసేసి చక్కగా కలిపేసుకొని కుక్ చేసుకుందాము. ఇప్పుడు చికెన్ చూసారు కదా, ఈ విధంగా వచ్చింది, కానీ ఉడికే కొంది వస్తుందండి. కలర్ సూపర్ కలర్ అయితే ఉంటుంది. కలర్ చూస్తే మీరు తినాలి అనిపిస్తుంది.
అదే కనుక కొంచెం కారం తక్కువ వేస్తే ఏంటంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద కూడా పెట్టచ్చు. ఈ ఫ్రై అయితే కనుక చపాతీలోకి సూపర్ ఉంటుంది. చపాతీ, రైస్, బిర్యానీ చేసుకుంటాం కదా, బిర్యానీకి కూడా బాగుంటుంది. వెజ్ బిర్యానీ చేసుకున్నప్పుడు ఇలాంటి ఒక చికెన్ ఫ్రై ఉంటే ఎంజాయ్ చేసేయచ్చు. ఇంకా రసం చేసుకునే సైడ్ డిష్గా కూడా ఈ చికెన్ ఫ్రై బాగుంటుంది. అప్పుడే అయిపోదండి, ఇంకా చాలా వరకు ఫ్రై అవ్వాలి. అందుకే నేనేంటంటే ఎప్పుడన్నా సరే ఓపికగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ అయితే చేస్తాను. ఇంకా సండే అనగానే మన ఇంట్లో అందరం కలిసి ఎంజాయ్ చేసి తింటూ ఉంటాం కదా, కొంచెం టైం స్పెండ్ చేసి చేసుకున్నా తప్పు లేదండి. కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాను. చికెన్ అనేది వాటర్ అన్నీ ఎగిరిపోయి బాగా ఫ్రై కానిస్తానండి. ఫ్రై అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. ఈలోపు గోంగూర కూడా ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. పీతలు కూడా కలిపేసుకుంటున్నాను. నేనైతే కనుక ఇది పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత అయితే మళ్ళీ వీడియో అనేది ఆన్ చేశాను. ఎందుకంటే ఎప్పుడు మీకు కంటిన్యూగా అలాగే పొయ్యి మీద పెట్టేసి ఉంచలేను కదా. ఈలోపు అయితే రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను. చూసేసేయండి. ఈ రైస్ ఉడికేటప్పుడు మనకేంటంటే చికెన్ ఇవన్నీ అయిపోతాయి. చూసారు కదా, చికెన్ ఈ విధంగా బాగా డ్రై అయిపోతే కలర్ చూడండి, అసలు మీకు తినాలనిపిస్తుందా? అనిపిస్తుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు చక్కగా గిన్నెకి ఎత్తి పెట్టేసి ఇది కూడా కడిగేసుకుంటాను. చూస్తున్నారు కదా, చక్కగా ఎత్తి పెట్టుకోవడానికి పక్కన గిన్నె అనేది పెట్టాను. పీతలు అయితే మీకు ఎంతవరకు లిక్విడ్ కావాలి అంటే ఇలా కట్టేసుకోవచ్చు. నేనైతే కనుక ఇంకా కనీసం బాగా డ్రై అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఇంకాసేపు వదిలేస్తాను. ఈలోపు చికెన్ కూడా చక్కగా ఎత్తి పెట్టేసుకుంటాను. ఇంకా ఉల్లిపాయ కూడా కట్ చేసుకుంటానండి. నాకేంటంటే ఇలా నాన్ వెజ్ ఉన్నప్పుడు ఉల్లిపాయ తినడం ఇష్టం. నాకే కదండి, నార్మల్గా ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తాను. ఉల్లిపాయ నాన్ వెజ్ తిన్నప్పుడు ఉల్లిపాయ తింటే వేడి చేయకుండా ఉంటుంది. ఎందుకంటే మనం మసాలాలు ఎక్కువగా తింటున్నాం కాబట్టి అలాంటప్పుడు వేడి చేయకుండా ఉంటుంది. ఇప్పుడు పీతలు చూసారు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కట్టేసుకోవచ్చు కావాలి అంటే. నేనైతే ఇంకొంచెం డ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈలోపు ఏంటంటే ఆ గోంగూర కూడా ఉడుకుతూ ఉంటుంది. గోంగూరలో కొంచెం చింతపండు అయితే వేస్తాను. ఇప్పుడు కొంచెం అయితే కనుక జీలకర్ర మెంతుల పొడి అయితే వేసానండి. మసాలా పొడి ఇందాకే వేసాను కాబట్టి ఇక్కడైతే మెంతులు జీలకర్ర పొడి వేసాను. ఇది వేసి ఇంకొకసారి అలా కలిపేసుకుంటున్నాను. ఇది వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మెంతులు ఏం లేదు, మెంతులు ఒక స్పూన్కి 2 స్పూన్లు జీలకర్ర కలిపి ప్యాన్ ఫ్రై చేసి చక్కగా పొడి కొట్టుకొని ఒక సీసాకైతే పెట్టుకున్నాను. ఇప్పుడైతే అది వేశాను. మీరు ఇంతవరకు కావాలి మేము ఇలాగే తింటామన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. మాకైతే ఏంటంటే ఉంది, మేము పీతలు తినేది ఇద్దరమేనండి. నేను ఈయన తింటాం. మా అబ్బాయి అయితే పీతలు తిండు కాబట్టి తనకి చికెను ఎలాగో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. నేను పక్కన ఏదో ఒకటి చేస్తానండి. ఇప్పుడైతే నేను చెక్ చేసుకుంటున్నాను. గోంగూర అనేది ఉప్పు కారం అన్నీ సరిపోతే ఓకే. సరిపోలేదు అంటే కొంచెం పులుపు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పులుపు యాడ్ చేస్తాను. ఇది బాగా ఉడికిపోయిన తర్వాత గంటెతో బాగా ఎనిపేసి తాలింపు వేస్తానండి. ఆ తాలింపు వేయటం అదైతే చూపించడం లేదు, ఎందుకంటే అది నార్మలే కదా. మీ అందరికి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మీరు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైతే కాల్ చేయాలనుకుంటారో వాళ్ళు ఒక్కసారి మెసేజ్ పెడితే ఓకే అంటే కాల్ చేయండి. ఇక్కడ చూసారు కదా, ఉల్లిపాయలు కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా అన్నం కూడా అవుతూ ఉంది. ఇంక హ్యాపీగా తినేస్తాం. చికెన్ ఫ్రై ఇలాగే తినాలనిపిస్తుంది కదా, మీకు తినాలనిపిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు ఆయిల్ అనేది పీతల్లోకి పైకి వచ్చింది. ఈ విధంగా వస్తే కట్టేసుకోవచ్చు. నేనైతే ఒక 5 మినిట్స్ ఉంచి కట్టేసుకుంటాను. గోంగూర అనేది నేను తర్వాత తాలింపు వేసుకుంటాను. ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. కలిపి తర్వాత తాలింపు వేస్తానండి. నేనైతే కొంచెం చింతపండు అయితే యాడ్ చేశాను. మీరు కావాలి అన్నప్పుడు ఇక్కడ చెక్ చేసుకొని పులుపు సరిపోయిద్ది అన్నప్పుడు చింతపండు యాడ్ చేసుకోకుండా ఉరక ఎనిపేసి తాలింపు వేసుకుంటే చాలు. తాలింపులో ఏముందండి, పోపు గింజలు ఆయిల్ వేసేసి ఎండుమిరపకాయలు వేసి తాలింపు వేయటం కదా. అదైతే నేను ఈ వీడియోలో మెన్షన్ చేయటం లేదు. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, సైడ్ నుంచి నేను చింతపండు అనేది యాడ్ చేస్తున్నాను. చింతపండు నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి. నిన్న నేను గోంగూర నిలవ పచ్చడి చేశాను కదా, దాంట్లో మిగిలిన చింతపండే నేను ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇంకా పీతలు అనేది ఇప్పుడు కావాలి అంటే ఇంక ఇలా ఆపేసుకొని చక్కగా తినచ్చు. ఆ సూప్తో కూడా తినచ్చండి. ఇంకా పీతలు అయితే మన వేడి తగ్గిస్తుంది అని అయితే విన్నానండి. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. ఇంకా జలుబు చేసినప్పుడు అలాంటప్పుడు ఇలా పీతల కూర చేసుకొని తింటే అమృతంలాగా ఉంటుందండి. జలుబు పోయి హ్యాపీగా ఉండగలుగుతాము. ఇలా కారం కారంగా తినండి, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి పీతల కూర ఇష్టము ఏంటి అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఇప్పుడు నేను చేసిన 3 రెసిపీస్లో
మీకు నచ్చిన రెసిపీ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతా అన్నా కదా! ఆల్రెడీ ఒక క్వెషన్ పీతల గురించి అడిగాను. పీతల్లో ఏమేమి వేసాము ఏంటి అనేది ఇక్కడ ఇంకో క్వెషన్ అడిగాను. ఇప్పుడు నేను 3 రెసిపీస్ చేశా కదా! మూడిటిలో మీకు ఏ రెసిపీ అంటే ఇష్టము? ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయటం మరొకండే. మరొక మంచి వీడియోతో మీ అమ్మాయి మీ 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 ఇంటికొస్తది. అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. ఈ వ్లాగే కాదండి మన ఛానల్‌లో వేరే వ్లాగ్స్ ఉన్నాయి కదా! అవి కూడా చూస్తారని ఆశిస్తున్నాను. బాయ్ బాయ్. థాంక్ యూ. ఎంజాయ్.